ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, వరుసగా సినిమాలు చేస్తున్నామా లేదా అన్నదే లెక్క అంటున్నారు అప్కమింగ్ హీరోయిన్లు. ఈ లిస్ట్ లో వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్న హీరోయిన్లు మాత్రం అన్డౌటెడ్లీ శ్రీలీల, భాగ్యశ్రీనే. ఏ ముహూర్తాన సినిమాల్లోకి వచ్చిందో కానీ ఇండస్ట్రీలో హాట్ ఫేవరెట్ అయిపోయింది శ్రీలీల. అయితే శ్రీలీల ఇప్పటి వరకు సౌత్ లోనే చక్రం తిప్పింది. కానీ ఇప్పుడు సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా బంపర్ ఆఫర్ కొట్టేయడంతో ఆఫర్ల స్పీడ్ కూడా పెరిగింది. తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ఆషికీ 3లో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాతో పాటు తమిళ్లో పరాశక్తి లాంటి సినిమాల్ని లైనప్ చేసుకుని దూసుకుపోతుంది శ్రీలీల. వరుస పెట్టి ఛాన్సులు దక్కించుకొని మల్టిపుల్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. హిట్లు పెద్దగా రాకపోయినా ఏ సినిమాలో చూసినా భాగ్యశ్రీనే కనిపిస్తుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో కాంతా సినిమా రిలీజ్ తో పాటు రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ సినిమాలే కాకుండా లేటెస్ట్ గా అఖిల్ లెనిన్ మూవీ కూడా చేస్తుంది భాగ్యశ్రీ. 2 ఏళ్లుగా టాలీవుడ్ లో ఏ సినిమాలో చూసినా కనిపించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల దగ్గర నుంచి విశ్వక్షేణ్ లాంటి యంగ్ హీరోల వరకుగా వరుసగా అందరితో సినిమాలు చేసిన మీనాక్షి స్పీడ్ తగ్గినా ఇంకా లైమ్ లైట్ లోనే ఉంది. ప్రస్తుతం నాగ చైతన్యతో పాటు నవీన్ పోలిశెట్టితో అనగనగా ఓ రాజు మూవీ చేస్తుంది. సీతారామం, ఫ్యామిలీ స్టార్ తర్వాత తెలుగులో కాస్త స్లో అయిన మృణాల్ ఇప్పుడు సౌత్ నార్త్ కలిసి సినిమాలు వరుసగా చేస్తుంది. ప్రస్తుతం మృణాల్ కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తుంది. బాలీవుడ్ తో పాటు మరో 2 ప్రాజెక్ట్స్ చేస్తున్న మృణాల్ తెలుగులో అడ్విస్తేజ్ తో డెకాయ్ చేస్తుంది. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ అట్లీ మూవీలో కూడా నటిస్తుంది.